నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ముఠా గుట్టును నకిరేకల్ పోలీసులు రట్టు చేశారు. ప్రత్యేక తనిఖీలో భాగంగా 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 నిందితుల్ని శనివారం అరెస్ట్ చేశారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి కొంతమంది వ్యక్తులు గంజాయిని కొనుగోలు చేసి నకిరేకల్ దాని పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో నకిరేకల్ సిఐ ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 4 నిందితులు పట్టుబడగా వారి నుండి 1,52,000 రూపాయల విలువైన 3 కిలోల గంజాయిని సీజ్ చేశారు. వీటితో పాటు నేరానికి ఉపయోగించిన ఒక స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్, అలాగే ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. సమర్థవంతంగా తనిఖీలు చేపట్టి నిందితులను అదుపులో తీసుకున్న నకిరేకల్ పోలీస్ బృందాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో ఎక్కడైనా మాదక ద్రవ్యాల విక్రయాలు, అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ మా నగరికల్ పోలీస్ వారి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం మరియు నల్గొండ డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ మాదక ద్రవ్యాలని నిర్మూలించడానికి నిరంతరం సెర్చ్ చేస్తున్నాము. వాటిని నిర్మూలించడం కోసం మనము అన్ని ఏరియాల్లో నిఘా కూడా పెట్టడం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో విశ్వసనీయ సమాచారం, నమ్మదగిన సమాచారం ఒకటి వస్తే నిన్న రైడ్ చేయడం జరిగింది. మా సిబ్బందితో ఎస్ఐ గారు సిబ్బందితో రైడ్ చేస్తే 4 వ్యక్తులు దొరికినారు. ఈ 4 వ్యక్తుల్లో బట్టా శివ అనే అతను ఇచ్చిన వాంగ్మూలం బట్టి ఏమైందంటే, ఈ బట్టా శివ అనే అతను వంశీ ఇద్దరు కలిసేసి ఈ యొక్క బైక్లో ఒరిస్సా బోర్డర్ పోయేసి అక్కడ తక్కువ రేటుకు దొరుకుతుందని చెప్పేసి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర ఒక 5 కేజీలు గంజాయి కొనుగోలు చేసినారు. ఈ కొనుగోలు చేసిన గంజాయిని తీసుకొచ్చేసి నకరికల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కన్నెబోయిన కళ్యాణ్, ఎల్లమ్మల సాయిరాము, లక్కపాక సంతోషులకి అమ్ముతారు. వీళ్ళు తీసుకొచ్చిన అమ్మినటువంటి ఏదైతే గంజాయి ఉందో మనకు జరిగిన రైడింగ్లో మనకి ఒక 3 కేజీల గంజాయి దొరుకుతుంది. కానీ ఈ వంశీ అనే అతను పరారీలో ఉన్నాడు. దీనికోసం టీం ఫామ్ చేసినాము. ఇతను కూడా త్వరలో పట్టుబడి చేసి కోర్టులో హాజరుపరుస్తామని చెప్తున్నాం. మనకి ఇప్పుడు ప్రస్తుతం 3 కేజీల వరకు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇంకా మా అంచనా ప్రకారం అతని దగ్గర ఇంకో 2 కేజీలు ఉంటుంది. అతను దొరకతానే అతని దగ్గర నుంచి కూడా స్వాధీనపరచుకొని అతన్ని రిమాండ్ చేస్తాం. వీళ్ళల్లో 5 కేసులు ఇంతకుముందు ఉన్నటువంటి 2 అఫెండర్స్ ఉన్నారు. దీంట్లో కూడా గతంలో కూడా వీళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఇది ఎన్డీపీఎస్ కేసు. అతను శాలిగారానికి సంబంధించిన వాళ్ళు. ఈ మిగిలిన కన్నెపోయిన కళ్యాణ్, ఎల్లమల్ల సాయి, సంతోష్ అనేటోళ్ళు ఈ నగరికల్ మండలంలో నగరికల్ గ్రామస్తులు అనేది తెలిసింది. లేదు, అందరూ కూడా పని చేసుకొని బతికేటోళ్ళే. కాకపోతే దీనికి అడిక్ట్ అయి ఉన్నారు. దీంట్లో భాగంగానే మనం వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్ కూడా కంప్లీట్ చేసి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది 1,55,000 రూపాయల దాకా అంచనా ఉంది.